చనిపోయిన ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం కాదు, కోటి రూపాయలు చెల్లించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. నగరంలో బాధితులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. కాలిపోయి పూర్తిగా శరీరం అంతా పూర్తిగా కాలిపోయి ఇక పనులు ముందు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్లకు కేవలం 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాం. వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఒక్కసారి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, గేల్ ఆలోచన చేయాలి, ఓఎన్జీసీ ఆలోచన చేయాలి. 25 లక్షల రూపాయల కాంపన్సేషన్ సరిపోదు. ఒక్కసారి ఇతర దేశాలకు వెళ్ళండి. ఇతర దేశాలలో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఇటువంటి ఇన్సిడెంట్ మళ్లీ పునరావృతం కాకుండా చూసేందుకు ఆ భయం కల్పించే కంపెనీలలో ఆ యాజమాన్యాలకు ఆ భయం తగిలేందుకు వాళ్ళు ఇస్తా ఉన్న కాంపన్సేషన్ ఒక్కసారి లెక్క కట్టండి, చూడండి ఒకసారి. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, 25 లక్షలు కాదు, ఇటువంటి మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే గేలుకి కానీ ఓఎన్జీసీకి కానీ ఒంట్లో భయం ఉండాలి అని అంటే 25 లక్షల రూపాయలు కాదు, కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను ఇవాళ గట్టిగా డిమాండ్ కూడా చేస్తాను. అయినా జరిగిన దుర్ఘటనలో 9 మంది చనిపోవడం జరిగింది అని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ 9 మంది కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. జరిగిన ఘటనలో నేను మనుషులను వెనక్కి తీసుకోలేకపోయినా కూడా ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఖచ్చితంగా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాను. దీనికి సంబంధించి చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా కంపెనీ వాళ్ళతో ఏ మేరకు రాబడతామో అది గవర్నమెంట్గా మేము కింద మీద పడతాం. కంపెనీ ఇచ్చిన ఏ మేరకు ఇచ్చినా కూడా గవర్నమెంట్ అన్ని రకాలుగా కూడా ముందుండి ఆదుకుంటుంది. చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా 1 కోటి రూపాయల కాంపెన్సేషన్ కూడా డిక్లేర్ చేస్తా ఉన్నాం.